హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఏవిఎస్ రియల్ ఎస్టేట్ అండ్ అప్డేట్స్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నర్సరావుపేటలో మంచి ప్రైమ్ లొకేషన్లో మనం ఉన్నామండి. ఇది ఎంత చక్కటి ప్రాపర్టీ అంటే ఉదయాన్నే నిద్ర లేవగానే శివాలయాన్ని దర్శించుకునేటటువంటి అద్భుతమైన ప్రాపర్టీలో మనం ఉన్నామండి. ఎలా అంటే శివాలయం ముందే మన ఈ 76 గజాల ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీ ముందే శివాలయం ఉండటం ఈ ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రాపర్టీ కొన్న వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ముందుగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి వీడియోలు మేము మీకు చూపించడానికి మాకు పుషింగ్ ఇచ్చినట్టు అవుతుంది. అలాగే ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసి సెంటున్నారంటే గజాల్లో వచ్చేసి 76 గజాలండి. ఇది పొడవు వచ్చేసి 36 ఫీట్ల లోతు అండి. అట్లాగే అడ్డం వచ్చేసి 18 ఫీట్లు అడ్డం ఉంది. ఇది మెయిన్గా వచ్చేసి ఉత్తరం ఫేసింగ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ, అంటే నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ. ముందు కూడా చాలా విశాలమైనటువంటి శివాలయానికి వెళ్ళేటటువంటి రోడ్డు మన ముందే రోడ్డు ఉండటం చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరీ ముఖ్యంగా ఏంటంటే ఇది కమర్షియల్ ప్రాపర్టీ అండి. అంటే శివాలయానికి వచ్చేటటువంటి భక్తులకి పూజా సామాగ్రి కానివ్వండి, కొబ్బరికాయల షాపులు కానివ్వండి, ఈ విధంగా ఏదైనా పెట్టుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాపర్టీ. అంటే మొత్తం కూడా 76 గజాల్లో కూడా కనుక మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే కింద 2 షాప్స్ పడతాయి, పైన మనం సొంతంగా హౌస్లో మనం ఉండవచ్చు. కింద చుట్టుపక్కల మొత్తం కూడా షాప్స్ ఉన్నాయండి. సో మనది కూడా కమర్షియల్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. అంటే కమర్షియల్ అండ్ రెసిడెన్స్ ప్రాపర్టీ. అంటే మనకు కొంతమందికి షాప్స్కి ఇవ్వడానికి ఇష్టం లేకపోయినా కింద ఒక ఫ్యామిలీకి ఇచ్చుకున్నా కూడా పైన మనం ఉండేటటువంటి మంచి అవకాశం ఉన్నటువంటి ప్రాపర్టీ. దేనికి ఇచ్చుకున్నా అంటే కమర్షియల్ ఇచ్చుకున్నా లేదా రెసిడెన్షియల్ ఇచ్చుకున్నా కూడా మనకి రెంట్లు మాత్రం చాలా అద్భుతంగా వచ్చేటటువంటి ప్రాపర్టీలో ఉన్నామండి. అంటే తక్కువ ప్లేసు, తక్కువ బడ్జెట్, మంచి కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి మన వ్యవస్థ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాం. అలాగే వచ్చేసి 100% వాస్తు ఉన్నటువంటి ప్రాపర్టీ అండి. ఎక్కడా కూడా రోడ్డు పోటు కానీ అలాంటి ఏమీ లేవు. ఆ చుట్టుపక్కల అన్నీ కూడా హౌసెస్ ఉన్నాయి కాబట్టి ఈరోజు కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా ఈరోజు మనం సెటిల్మెంట్ చేసుకుని అమౌంట్ సెటిల్ చేసుకుని అమౌంట్ మనం ప్రాపర్టీ మొత్తం మనం సొంతం చేసుకున్నా కూడా రేపు మార్నింగ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునేటువంటి సదావకాశం ఉన్నటువంటి ప్రాపర్టీ. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఏవిఎస్ రియల్ ఎస్టేట్ అండ్ అప్డేట్స్కి సంపాదించినప్పుడు వారు మనకు చెప్పారు, సెంటున్నర స్థలం మాకు ఉంది, మాకు అమ్మి పెట్టండి అంటే మేము కూడా అక్కడికి వెళ్ళి స్థలం చూసిన తర్వాత చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తే మాకు సెంట్ వచ్చేసి అక్కడ 25 lakhs to 30 lakhs మధ్యలో ఉందని చెప్పేసి చుట్టుపక్కల అందరూ చెప్పిన తర్వాత వీరిని అడిగితే వీరు మరీ ముఖ్యంగా చెప్పిన విషయం ఏంటంటే 25 లక్షలకే మొత్తం ఇచ్చేద్దామని చెప్పేసి వీళ్ళు ఒక మాట మాతో అంటాం. మేము వెంటనే చుట్టుపక్కల అంతా ఎంక్వైరీ చేసిన తర్వాత అది నిజం అవటం వల్ల ఈ ఓనర్స్ కూడా చాలా రీజనబుల్ రేటులోనే ఇస్తున్నారని చెప్పేసి మాకు కూడా ఆనందం వేసింది. చాలా అదృష్టంగా భావించవచ్చు. అంటే మెయిన్గా ఏంటంటే ఇది కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ఫ్లాట్ కాబట్టి 25 lakhsలోనే వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి, అంటే మన వ్యవస్థ ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న 70328235 నెంబర్ కనుక కాల్ చేస్తే మన వ్యవస్థ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని డైరెక్ట్గా పార్టీ అంటే ఓనర్స్ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుకునేటువంటి సదవకాశం కూడా ఉన్నటువంటి ప్రాపర్టీ. సో మరీ ముఖ్యంగా ఏంటంటే 100% వాస్తు అండి. రోడ్ పోర్ట్ కానీ అలాంటి ఏమీ లేవు. చుట్టుపక్కల మొత్తం కూడా హౌసెస్. సో మంచినీటి సదుపాయం కూడా ఉంది. పక్కా లీగల్ డాక్యుమెంట్స్ పక్కా ఉన్నాయి. ఓనర్స్ కూడా చాలా మంచి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇక్కడ ప్రాపర్టీని సేల్ చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. 100% లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత దీనికి మెయిన్గా ఏంటంటే ఈ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ఈ ప్రాపర్టీకి బస్ స్టాండింగ్ కానివ్వండి, రైల్వే స్టేషన్స్ కానీ, స్కూల్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, షాపింగ్ మాల్స్ కానివ్వండి చాలా దగ్గరగా ఉన్న ప్రాపర్టీ కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.